శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఏవైనా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. లైక్ మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు జగన్నాథుడు ఆలయంలో గద్దొచ్చినప్పుడు గెద్దొచ్చి ఆ జెండా ఆ జెండాను పట్టుకెళ్ళిన వెంటనే నెక్స్ట్ డేనే మనకి పహల్గామ్ అటాక్ దాడి జరిగింది. జరగడం అవునండి, ఎగ్జాక్ట్లీ జరిగింది. అయితే రీసెంట్ గా బ్రహ్మం గారి గృహం కూలిపోవటం, అవునండి. దీనివల్ల ఏవైనా విపత్తుకి ఛాన్స్ ఉంటుందా? దీనివల్ల ఏదైనా ఏదైనా నిమిత్తం జరిగే అవకాశం ఉంటుందా? మనం గనక గోచారాన్ని పరిశీలన చేసుకున్నా ఈ బ్రహ్మంగారి యొక్క గృహం కూలిపోయినటువంటి సంఘటన ఈ రెండింటిని తీసుకుంటే కొన్ని విచక్షణతో కూడా ఆలోచించాలి. ఎలా అంటే అది చాలా ఓల్డ్ హౌస్, దానివల్ల పడిపోయిందా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. కానీ ఇప్పుడు ఉండేటువంటి గోచారం మాత్రం ఎప్పుడైతే గురువు కర్కాటకంలో ఎగ్జాల్టెడ్ హౌస్లో ఉన్నాడు చూడడానికి, బట్ గురువు యొక్క రాసుల్లో శాటర్న్ ఉండడము, శాటర్న్ యొక్క రాసుల్లో రాహు ఉండడం, అంటే డిస్పాజిటివ్ సిస్టమ్ అంటాం. అంటే చూడ్డానికి గురువు, కానీ అది ఎప్పుడైతే మీకు ఈ రాహువు శని ఎనర్జీస్తో గురువు ఉన్నాడో ఒక రకంగా చెప్పాలంటే విపత్తులు పెరుగుతాయని చెప్పాలి. ఇంకా సొసైటీలో అత్యాచారాలు అనుకోండి, యాక్సిడెంట్స్ అనుకోండి, లేకపోతే కొన్ని యుద్ధ సంబంధించినటువంటి వైఖరి అనుకోండి, దొంగ చాటున కొంతమంది శత్రువులు దాడి చేయడం అనుకోండి, ధర్మబద్ధంగా ఉండకుండా అధర్మపరమైనటువంటి కొన్ని పనులు. ఎందుకంటే ధర్మానికి గురువు కారకుడు. ఈయన ఒక రకమైన గురుస్వరూపం బ్రహ్మంగారు. ఎందుకంటే బ్రహ్మంగారు అంటే కేవలం ఏదో మనం ఏమనుకుంటామంటే కాలజ్ఞానం చెప్పారు, ఆయన ఏం చెప్పాడో జరిగింది, అదొకటే కాదు. ఆయన అసలు మొత్తం అసలు లైఫ్లో ఎలా ఉండాలనేటువంటి చాలా అంశాలు ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను బ్రహ్మంగారి మఠానికి వెళ్ళాను. అక్కడ అప్పుడు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి ఆయన మఠంలో. ఆయన కమండలము, అదేవిధంగా ఆయన యొక్క జపం, మన ఉంగరము, అతని మాంకోళ్ళు అంటారు చెప్పులు, అవి ఉన్నాయి. అంటే అక్కడ నేను కూర్చొని జపం చేసినప్పుడు కూడా తెలియని ఒక వైబ్రేషన్ ఉంది అక్కడ. ఆ ఆలయం లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చొని అక్కడ కనుక గురుమంత్రం ఏదైనా తీసుకొని చేస్తూ ఉంటే అస్సలు ఒక్కసారిగా మీరు అడగొద్దు, పక్కనే ఆయన కూర్చున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అంత వైబ్రేషన్, ఆ ఎనర్జీ ఉంది అక్కడ. అతని గృహాన్ని కూడా నేను చూడడం జరిగింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. నైరుతిలో బావి కట్టారు ఆ గృహానికి. ఇదేం నైరుతిలో బావి కట్టారని ఒకప్పుడు అనుకునేవాడిని. నైరుతి బావి సామాన్య ప్రజలకి పనికిరాదు, కానీ సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి నైరుతి బావి మంచిది. అరే అందుకే ఆయన గృహంలో ఇక్కడ ఇది ఉంది అనుకున్నా. చాలా పెద్ద గృహము, గుమ్మం చాలా పెద్దగా ఉంది, లక్ష్మీదేవి బొమ్మ ఉంది గుమ్మానికి పైన, గజలక్ష్మి అంటారు. ఆ బొమ్మది ఉంది, నేను అక్కడ చూశాను కదా, చాలా పెద్దగా ఉంది అది. అయితే నేను అనేది ఏంటంటే ఇది మాత్రం ఒక సంకేతం అనే చెప్పాలి. ఎలాంటి వాటికి సంకేతము అంటే మన ప్రజలు కొన్ని పరుగులు తీస్తూ, అంటే కొన్ని నష్టాలకి ఇది ఒక సంకేతం. అండ్ అలాగే మరి సంకేతం నష్టం జరుగుతుందని చెప్పుకోవడం వరకైనా దానికి పరిహారం ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. చండీ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయాలి. శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, ఖచ్చితంగా బయటపడతారు. ఎందుకంటే ఇక్కడ నాకు మొన్న ఒక బస్సు సంఘటన కూడా జరిగింది, చూసారా? అసలు నాకు ఆ 3 ఆడపిల్లలు చనిపోయారు, నా తల్లి రోధిస్తుంటే అసలు ఏమిట్రా ఇది బాధేసింది. కాబట్టి ఏంటంటే చండీ చేయడం, లేదా మీకు ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి కానీ, నరసింహస్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, దుర్గా ఆలయాలకు కానీ కాస్త వెళ్ళగలిగితే వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఆ యొక్క అష్టోత్తరాలు చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ రాబోయే 4.5 years కూడా అంత సరైనటువంటి సమయాలు కావండి. ఎందుకంటే శని నీచంలోకి వెళ్తున్నాడు. మనం ఒక 1.5 year బ్యాక్ చెప్పుకున్నాం ఒకసారి. శని రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు, జాబుల పరంగా చాలా మార్పులు రాబోతున్నాయి. మనం ముందుగానే వీటన్నిటిని ఇది చేసుకోవాలని మన ఛానల్లో 1.5 year బ్యాక్ చేసాం. దాని తగ్గట్టుగా దాని తర్వాత ఏఐ వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి శాటర్న్ కుంభరాశిలోకి ప్రవేశించగానే ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు, మకర కుంభాలు వెళ్ళేటప్పుడు. అందుకే చూడండి, ప్రతి 30 yearsకి ఒకసారి ఒక రెవల్యూషన్ వస్తుంది. మీరు 30 years బ్యాక్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ కంప్యూటర్స్ అనే రెవల్యూషన్ బాగా పెరిగింది. అంతకుముందు వచ్చినప్పటికీ కూడా అక్కడ నుంచి బాగా విస్తృతంగా పెరిగింది కంప్యూటర్స్ అనేవి. ఇక్కడ ఏఐ అనేటువంటిది పెరుగుతుంది. ఈ కంప్యూటర్స్ వచ్చినప్పుడు జాబ్స్ పెరిగాయి చెప్పాలంటే, కానీ ఏఐ వల్ల జాబ్స్ తగ్గుతున్నాయి. కాబట్టి నేను ఏం చెప్తానంటే మీరు ఓన్గా ఏం చేసుకోగలరు, సొంతంగా చేసుకునే దాని మీద మీరు ఇది చేయండి అనేటువంటిది. అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే గురుస్వరూపమైనటువంటి
ఆయన యొక్క గృహం కూలడం అనేటువంటిది కొంతవరకు మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జనాలకు నష్టం కలిగేటువంటి కొన్ని విపత్తులు జరగనున్నాయి కాబట్టి నేను చెప్పినటువంటి దేవతారాధన ఒక అనుష్ఠానంలాగా ఒక దేవతని కంటిన్యూస్ పట్టుకుంటూ కొంచెం చాంటింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం బయటపడగలుగుతాం దేవతా అనుగ్రహం వల్ల. కాకపోతే కాలము ఇప్పుడు బస్సులో వెళ్ళేవాడే యాక్సిడెంట్ అవ్వాలని వెళ్ళలేదుగా, కానీ వాడికి అయిపోయింది. ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు ఇవన్నీ ఎంతైనా కానీ నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మళ్ళీ గురువు ఇప్పుడు ఆల్రెడీ కర్కాటకంలో ఉన్నాడు, మిథునంలోకి వెళ్ళిపోతాడు 12వ తేదీ నుంచి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంటుందంటే కొంత ఈ ప్రెస్ మీడియా ఉంటుంది చూసిన, ఈ మీడియా మీద ఎఫెక్ట్ పడుతుంది 12వ తేదీ తర్వాత నుంచి. మళ్ళా నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి గురువు కర్కాటకంలోకి మళ్ళీ అగైన్ వెనక్కి వస్తాడు. అంటే ప్రయాణాలకు సంబంధించిన రాశి కర్కాటక రాశి అనేది చరరాశి కదా. సో నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి మళ్ళీ ఒక 1 year ఆఫ్ టైం కొంచెం ఈ వెహికల్స్, వాహనం మీద మనం సొంతంగా వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా కొద్దిగా ముందుగా అమ్మవారిని తలుచుకొని వెళ్ళడం అనేటువంటిది మంచిది. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.